మేము హింసింపబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఈయన. ఏంటిది ఇలా చేస్తావా అంటే, అందుకే విను జాగ్రత్తగా, నేను ఒక కొత్త పని చేస్తున్నా, నూతనమైనటువంటి పని. సంవత్సరాలు గడుచుతూ ఉండగా నీ పని నువ్వు చేయి, నన్ను క్షమించు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు చేస్తున్నావు పని, యూఆర్ వర్కింగ్ బిహైండ్ ఇట్, కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతిలో చేయట్లేదు. నాకు ఇప్పుడే ఇక్కడే ఇలాగే పైనుంచి ఉరుములు పడాలి, కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాదు, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ వే. ఆ డిఫరెంట్ వేలో నువ్వు పని చేస్తున్నావు అని గమనించిన తర్వాత హబక్కూకు ఏమంటాడంటే, సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్టు ఫలించకపోయినా యెహోవా యందే నేను ఆనందిస్తాను. నువ్వు ఉన్నావు, నాకు అర్థమైపోయింది, నువ్వు చేస్తున్నావు, నమస్కారం స్వామి, నువ్వే చెయ్యి అని చెప్తున్నాడు. తీర్పు అనేది ఆయన చేతిలో ఉంది. లెట్స్ పుట్ ఇట్ దిస్ వే. మనం అనుకున్నట్లుగా కాకపోయినా ఆయన తనదైన శైలిలో, తన పద్ధతిలో సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. కొందరికి ఛాన్స్ ఇచ్చి నూతనపరుస్తాడు, కొందరికి పళ్ళు రాలగొట్టి నూతనపరుస్తాడు. రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఆయనకే వదిలేద్దాం, ఆయన చేస్తాడు. హీఈస్ డూయింగ్ ఇట్.